గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఈ వీడియో స్పెషల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అనేటటువంటి చాప్టరు పేజ్ నెంబర్ 269 దగ్గర నుంచి ఉంది. ఆ చాప్టర్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ చాప్టర్లో 8 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 8 సెక్షన్స్లో ఇంచుమించుగా మీకు 600 న్యూ వర్డ్స్ మీరు నేర్చుకోవచ్చు ఈ చాప్టర్ కనుక చేసినట్టయితే. ఇది ఏంటంటే ఒక రూట్ వర్డ్ ఇస్తాడు, ఆ రూట్ వర్డ్ నుంచి మీకు కొన్ని డెరివేటివ్స్ ఉంటాయన్నమాట. రూట్ వర్డ్ అంటే మూల పదం, డెరివేటివ్స్ అంటే వీటి రూట్ వర్డ్స్ నుంచి వచ్చినటువంటి పదాలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ రూట్ వర్డ్, అక్కడి నుంచి డెరివేటివ్స్ ఇంప్యూర్, ప్యూరిటీ, ప్యూరిఫికేషన్, ప్యూరిఫై ఇట్లా వస్తాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియో ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా డీటెయిల్గా మీకు ముందు చెప్పడం జరిగింది. ఊరికే నేను పర్సనల్గా మీకు కనిపించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ 2 మాటలు చెప్తున్నాను. ఇంకా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అంతా కూడా జాగ్రత్తగా విని మీరు ఈ వీడియో ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతూ ఉంటే మీకు మంచి స్పీడ్ పికప్ రావడానికి ఇది దోహదం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక రూట్ వర్డ్ ఉంటే ఆ రూట్ వర్డ్ నుంచి కొన్ని డెరివేటివ్స్ ఉంటాయి. రూట్ వర్డ్ అంటే మూలపదం, ఆ మూలపదం నుంచి డెరైవ్ అంటే సంపాదించినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 269 పేజ్ తీస్తే మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 216లో కంపాటబుల్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాని నుంచి కంపాటబిలిటీ వచ్చింది. ఆ కంపాటబిలిటీ నుంచి మళ్ళీ ఇన్కంపాటబిలిటీ అంటే ఒక వర్డ్కి 3 వర్డ్స్ వచ్చాయన్నమాట. రిలేటివ్ వర్డ్స్ అంటారు అవి. అలాగే నెక్స్ట్ చూడండి, పిటీ నుంచి పిటీబుల్, పిటీలెస్, పిటీలెస్లీ, పిటియస్లీ. ఒక వర్డ్ నుంచి 5 వర్డ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి, మొత్తం 6 వర్డ్స్. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఈజీగా మనం డిక్టేషన్లో రాయగలుగుతాం. అలాగే ట్రాన్స్క్రిప్షన్కి వచ్చేటప్పుడు కూడా మనం ఈజీగా చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ 8 సెక్షన్స్ పిట్మ్యాన్ గారు ఇచ్చారు. దీంట్లో 268 పేజ్ ఒకసారి మీరు తీస్తే దాంట్లో చెప్తాడు చూడండి ఒకసారి. 222 పారా. ద ఫ్యాక్ట్ దట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటైన్స్ very many words which have a similar consonantal structure was early recognized by the inventor of Pitman shorthand. పిట్మ్యాన్ గారు ఆల్రెడీ తెలుసుకున్నాడు. ఏంటది? ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి చాలా వర్డ్స్ ఉంటాయి, సిమిలర్ కాన్సోనెంటల్ స్ట్రక్చర్. చూడండి ఇక్కడ కంపాటబుల్, బిహేవ్డ్ బల్, ఇంచుమించు అంతే ఉంది. కంపాటబిలిటీ, కంపాటబుల్ రాసి టీ రాశాడు. ఇన్కంపాటబిలిటీ వచ్చి కంపాటబిలిటీ లాగా ఉంది, ఇన్ను ముందు పెట్టాడు ప్రిఫిక్స్ కింద. అట్లా చాలా వర్డ్స్ ఉంటాయి సిమిలర్ కాన్సోనెంటల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి అనేది పిట్మ్యాన్ గారు ఎప్పుడో రికగ్నైజ్ చేశాడు. రికగ్నైజ్ చేసి ఏం చేశాడంట, అండ్ ప్రావిజన్ వాజ్ అకార్డింగ్లీ మేడ్ in the system for the easy differentiation of these words by distinguishing outlines డిస్టింగ్విష్ తేడా తెలుసుకోవడం ద్వారా. చూడండి, కంపాటబిలిటీకి మీకు తేడా ఉంది, అలాగే ఇన్కంపాటబిలిటీకి తేడా ఉంది. అట్లా ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం, ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం, అలాగే సో దట్ ద రైటర్ వుడ్ హ్యావ్ నో డిఫికల్టీ either in the writing or in the transcription of these similarly constructed words. ఒకే రకంగా రాసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం రాయటానికి కానీ అలాగే ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండేలాగా పిట్మ్యాన్ గారు మనకి ఈ లిస్టులు తయారు చేశాడు అన్నది క్లియర్గా చెబుతున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, పిటేబుల్, పిటీ అనేటువంటిది నౌన్, పిటేబుల్ అడ్వర్బ్,
ఒక్కోసారి యాడ్జెక్టివ్ కూడా అవుతుంది. పిటీలెస్ యాడ్జెక్టివ్, పిటియస్లీ, పిటియస్లీ. ఈ సెక్షన్స్ కనుక మనం జాగ్రత్తగా కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే స్పీడ్ ర్యాపిడ్గా మనకు పెరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నాడు. చూడండి, ఇట్ ఈజ్ ఇండీడ్ మెయిన్లీ దిస్ ఇన్హెరెంట్ పవర్ ఆఫ్ రెడీలీ distinguishing similar words that makes Pitman shorthand at once legible and capable of being written with extreme rapidity. చాలా స్పీడ్గా మనం రాసేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఈ లిస్టు స్పెషలిస్ట్ తయారు చేయడం జరిగింది. మరి బి పేరాలో చెప్తాడు, ఒకసారి చూడండి. ఇట్ విల్ బి ఫౌండ్ దట్ ది అప్లికేషన్ ఆఫ్ ది ఆర్డినరీ రూల్స్ ఆఫ్ ది సిస్టమ్ ప్రొవైడ్స్ డిస్టింగ్విషింగ్ అవుట్లైన్స్ ఇన్ ద గ్రేట్ మెజారిటీ ఆఫ్ కేసెస్. చాలా కేసుల్లో మనకి తేడా తెలియటానికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ వేర్ దిస్ ఈజ్ నాట్ సో, కొన్ని చోట్ల కుదరదు. కుదరినప్పుడు ఏం చేయాలి అంటే, బట్ వేర్ దిస్ ఈజ్ నాట్ సో డిస్టింక్షన్ ఈజ్ అబ్టైన్డ్ బై ది ఇన్సర్షన్ ఆఫ్ ఎ వోవెల్ ఆర్ ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్ by placing the outline out of position or by writing a full outline instead of applying an abbreviating principle. కొన్ని చోట్ల కుదరదు. కుదరినప్పుడు ఖచ్చితంగా మనం పూర్తి స్ట్రోక్ రాసుకోవాల్సిందే. లేకపోతే ఆ తేడా తెలియటం కోసం మనం ఓవెల్ పెట్టడం కానీ, లేకపోతే అవుట్లైన్ మామూలుగా కాకుండా వేరేగా రాయటం కానీ చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. చెప్తూ ఇంకోటి చెప్తున్నాడు ఈయన, ఇన్ స్టడీయింగ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ అవుట్లైన్స్ ది స్టూడెంట్ షుడ్ సీక్ టు అప్రిషియేట్ ఫుల్లీ ద రీజన్స్ ఫర్ ద వేరియస్ ఫారమ్స్ అండ్ పొజిషన్స్. ఈ 8 సెక్షన్స్ కనుక ఒకసారి మీరు థరోగా చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది డిఫరెంట్ అవుట్లైన్స్ ఎందుకు రాశారు అన్నది. ఇలా చెబుతూ ఇంకొక మాట చెప్పాడు పిట్మ్యాన్ గారు ఇక్కడ, వేర్ ఎ లైన్ కంటైన్స్ మోర్ దాన్ వన్ వర్డ్, ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ద రూట్ వర్డ్, ది అదర్స్ బీయింగ్ డెరివేటివ్స్. ఇక్కడ రూట్ వర్డ్స్ చూడండి, కంపాటబుల్ ఉంది. కంపాటబుల్లో 3 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ ఏమో రూట్ వర్డ్ అంటే మూలపదం, మిగతా అన్నీ కూడా డెరివేటివ్స్ అంటే దాని నుంచి వచ్చినటువంటివి. అలాగే పిటి ఉంది. పిటిలో మొత్తం 6 వర్డ్స్ ఉన్నాయి. దాంట్లో పిటి అనేటటువంటిది రూట్ వర్డు, మిగతా అన్నీ కూడా డెరివేటివ్స్. అలాగే పెట్రిఫై ఉంది. పెట్రిఫై మొత్తం 3 వర్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పెట్రిఫై అనేటటువంటిది రూట్ వర్డు, మిగతా అన్నీ కూడా డెరివేటివ్స్. అట్లా మీకు చెప్పడం జరిగింది. ఇవి చాలా జాగ్రత్తగా కనుక మనం ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఇది చాలా ఉపయోగం మనకి. అందుకోసమే నేను ఇవి వీడియో రూపంలో చేస్తున్నా. ఈ వీడియోస్ మీరు ఫ్రీక్వెంట్గా మీరు డిక్టేషన్ తీసుకుంటూ ఉంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పర్పస్ అని చెప్పి ఉంది, పర్పసింగ్ అని చెప్పి వచ్చింది అనుకోండి, మనకి పైకి కిందకి ఆలోచించక్కర్లా. పర్పసింగ్ ఎలా రాయాలండి, పీరేపీ సర్క్యులసింగ్ రాసేసుకోవచ్చు. అలాగే చూడండి, ప్యూర్ ఉంది ఇక్కడ, ప్యూర్, పీరే ప్యూర్. అది ఇంప్యూర్ అంటే ఇంపు డౌన్వర్డ్ ఆర్ ఇంప్యూర్. ఎంత ఈజీగా ఉంటుందో చూడండి ఒకసారి. అయితే ఇక్కడ ఈ ఇంకో విషయం చెప్పడం జరిగింది, ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ హియర్ గివెన్ ఈజ్ నాట్ ఆఫ్ కోర్స్ ఎగ్జాస్టివ్. మేము ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లిస్టులు ఏవైతే ఉన్నాయో, 8 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో చూపించినటువంటి ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ కాదు, దాన్ని మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చెప్తాడు, ద స్టూడెంట్ మే ఈజీలీ కంపైల్ ఫర్దర్ లిస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ and proceeding upon the method here illustrated, he may at one and the same time test his vocabulary and enlarge it by starting with a few root words and from them building up lists of words formed from them by the addition of prefixes and suffixes. స్టూడెంట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతున్నాయో వీటిని పెట్టుకుని మీకు ఇంకా కావాలంటే ఇంకా తయారు చేసుకోవచ్చు. ఈ లిస్టే ఎగ్జాస్టివ్ అని అనుకోవద్దు. మేం చేసిందే
కంప్లీట్ కాదు అని చెప్పి ఇక్కడ చెప్పాడు. ఈ 268 పేజెస్ సారాంశం అదనమాట. సో మీ అందరూ కూడా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఖాళీ దొరికినప్పుడల్లా మీరు చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 269 పేజీలో యాక్చువల్గా 20 వర్డ్స్ ఉన్నాయి. ఈ 20 వర్డ్స్కి డెరివేటివ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో చూసారా? ఒకసారి చూడండి. 82 వర్డ్స్ ఉన్నాయి. ఈ 20 వర్డ్స్ రూట్ వర్డ్స్ అయితే వాటికి ఇంకొక 60 వర్డ్స్ డెరివేటివ్స్ వచ్చాయి. చూడండి, మీరు ఈ 20 వర్డ్స్ తెలుసుకోవడమే కాకుండా ఇంకో ఈ 20 వర్డ్స్ వల్ల ఇంకొక 60 వర్డ్స్ మీరు అవుట్లైన్స్ తెలుసుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఈ 8 సెక్షన్స్ వస్తే 8 సెక్షన్స్లో 648 500 వర్డ్స్ దగ్గర వర్డ్స్ మీరు కొత్త వర్డ్స్కి అవుట్లైన్స్ తెలుసుకుంటారు. అంచేత ఈ స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కన్వీనియంట్గా ఉండటం కోసం 2 సెక్షన్స్ కలిపి ఒక వీడియో కింద చేస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా 4 వీడియోస్ అవుతాయి. అలాగే ఈ పాసేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క పాసేజ్ ఇచ్చాడు. 8 పాసేజెస్కి 8 వీడియోస్ చేస్తాను నేను. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ర్యాపిడ్గా మీకు స్పీడ్ పికప్ అవుతుంది. దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఈ స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. దీని కంటిన్యూషను 2 సెక్షన్స్ కలిపి నేను డిక్టేషను ఇస్తాను, రాసుకోండి. గెట్ రెడీ. కంపాటబిలిటీ, incompatibility, pitiable, pitiless, pitilessly, piteous, piteously, petrify, petrified, petrifaction, putrefy, putrefied, putrefaction, patron, patrons, patroness, patronage, passion, passionate, impassioned, patient, patience, patiently, impatience, impatient, impatiently, poor, poorness, poorer, poorest, pure, purer, purest, purity, purify, purification, impure, purpose, purposed, purposeful, purposes, purposing, perhaps, propose, proposed, proposition, proposal, proposer, prepare, prepared, preparation, preparatory, proper, properly, improper, improperly, property, propriety, impropriety, appropriate, appropriated, appropriation, appropriator, protect, protected, protection, protectionist, protector, protective, product, production, productive, productivity, compare, compared, comparison, comparative, comparatively,
comparable, incomparable, operate, operated, operator, operation, operative, inoperative, porter, porterage, importer, exporter, importing, exporting, proffer, proffered, profferer, prefer, preferred, preference, preferential, preferable, provide, provided, providence, provider, improvidence, pervade, pervaded, pervasive, pervasion, persecute, persecuted, persecution, persecutor, prosecute, prosecuted, prosecution, prosecutor, person, personate, personated, personation, impersonation, impersonator, parson, personage, pursue, pursued, pursuer, pursuant, perish, perished, perishable, imperishable, prominent, prominence, prominently, permanent, permanence, permanently, preeminent, preeminence, preeminently, prince, princely, princess, princess, princesses, beauty, beautiful, beautify, bribe, briber, bribery, birth, birthday, birthmark, birthright, bury, buried, burial, burying. That's all.